హాయ్ అండి. నేను పెద్దగా చదువుకోలేదండి. ఇంటర్మీడియేట్ తెలుగు మీడియము, డిగ్రీ డిస్కంటిన్యూ. ఫస్ట్ ఇయర్ వెళ్ళి మానేశాను. పిల్లల విషయంలో మాత్రం ఎల్‌కేజీ నుంచి నేను దగ్గరే కూర్చొని వాళ్ళకి హోంవర్క్స్ చేపిచ్చి, కథలు చెప్పి అన్నీ నేర్పించేదాన్ని. ఫిఫ్త్ క్లాస్ వరకు బాగానే ఉండేది. అప్ టు ఫిఫ్త్ క్లాసు నాకు కొంచెం చెప్పడం కష్టమైనా సరే వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళు చదువుకునేలాగా చూసుకునేదాన్నండి. 10థ్ క్లాస్ నుంచి అయితే ఇంకా ట్యూషన్ పెట్టిచ్చేసాము. పిల్లల్ని ఏ రోజు కూడా నీకు చదువు రాదు, నువ్వు చదువుకోకపోతే ఒక వెధవలా తయారవుతావు, లేకపోతే ఇలా ఉంటావు, అలా ఉంటావు అని పిల్లలకి నెగెటివ్ మాటలు ఎప్పుడూ అనలేదండి వాళ్ళని. వాళ్ళ మైండ్‌లోకి ఆ థాటే రానివ్వలేదు. ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చినా కూడా పలానా అన్నయ్య బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తున్నాడు, ఫారిన్ వెళ్ళాడు, అక్క చూడు మంచిగా చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది అని ఈ విధంగా మాకు తెలిసిన వాళ్ళని, మా చుట్టాలని చూపిచ్చి ఇంప్రెస్ చేసి చెప్పేదాన్ని. మనం ఎక్కువగా ఏదైతే చెప్తామో పిల్లల మనసులో అదే ఉంటుందండి. సాధ్యమైనంత వరకు పాజిటివ్‌గానే